ఎవరిని మిస్ చేయం. ప్రతి ఒక్కరు థియేటర్‌కొచ్చి అందరూ నవ్వుకోవాలి అనే ఒక ఉద్దేశ్యంతో తీసిన సినిమా. మేము చూసాము. మేమందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే మీకు స్టేజ్ మీద డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు గాని, అందరూ మైండ్ సెట్ పీపుల్ అందరం చూసాం. అందరం నవ్వుతున్నాం, ఎంజాయ్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా టీమ్ గురించి మాట్లాడాలంటే ముందుగా నేను ప్రొడక్షన్ గురించి స్టార్ట్ చేస్తానండి. రాజేష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సరదాగా అంటే ఎంత నవ్వుకుంటూ ఈ సినిమా చేశామంటే నాకెక్కడా తెలియలేదండి. ఏదో సినిమా ఓకే. వైబింగ్ సినిమా, చాలా ఎంటర్‌టైనింగ్ సినిమా. మేము రోజు సరదాగా ఉంటే సినిమా అది స్క్రీన్‌లో రిఫ్లెక్ట్ అవుతది. ఆడియన్స్ కూడా నవ్వుతారన్న ఒక మూడ్ అది. అది సెట్‌లో రీక్రియేట్ అవ్వడం అన్నది చాలా కష్టం. అది చాలా పాసిబుల్ అయింది. ఎంటైర్ ప్రొడక్షన్‌కి పేరు పేరున అందరికీ ప్రొడక్షన్ అందరికీ రాజేష్ గారికి, బొమ్మక శివ గారికి అండ్ ఆశ ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అందరికీ అప్పాజీ మామ గారు గాని, నాయుడు గారు గాని, లేకపోతే షఫీ గారు ఒక్కరని పేరు కాదండి. ఎందుకు ఎందుకు ఇంతమంది పేర్లు ధీరజ్ బ్రో గాని ఎందుకు చెప్తున్నానంటే మాకు ఏ రోజు చిన్న అలసట అనిపియలేదండి. సరదాగా మేము సెట్‌లోకి రాగానే ఫస్టు మేము ఒక కాలేజ్ స్టూడెంట్ అయిపోయి మళ్ళీ నవ్వాలి, మేము అలా ఎంజాయ్ చేయాలంటే వైబ్‌ని వాళ్ళు క్రియేట్ చేశారు. నేను అందుకే వాళ్ళ పేర్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పేషెంట్‌గా ఏదైనా మాకు అనిపించిన ఒకటి, రెండు చెప్పినా సార్ దగ్గరుండి లేదమ్మా చేద్దాం. ఈ సినిమా చాలా యూత్‌ఫుల్ కట్ చేద్దాం. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ చేద్దాం అని చెప్పి ఆయన నమ్మి చాలా మాకంటే ఎక్కువగా ఆయన నమ్మి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతదని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు. బ్రహ్మకడ్లి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ మీటింగ్ అప్పుడే చెప్పాను. మీ సినిమాలన్నీ చూసాం. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. మా రైటర్ డైలాగ్ రైటర్ రవి గారికి థ్యాంక్ యూ అన్న. నిన్ను చూస్తే బా నవ్వొచ్చేది. ఆ నవ్వు స్క్రీన్ పైన బా రిఫ్లెక్ట్ అయింది. లేదండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా సరదాగా ఉండేవాడు మనిషి అందరం బాగా జాలీగా. అలాగే చేతన్ భరద్వాజ్ గారు. ఏమో నాకు తెలీదండి. లక్కీ చామ్ అనుకోవచ్చు నాకు. ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే నేను ఫస్ట్ పెన్ను పెట్టి రాసిన కథ ఆయన దగ్గరికెళ్ళి చెప్పాను. సార్ అయితే బావుంటదని చెప్పి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మేము చేసిన 2 సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ మండపం గాని, వినరో భాగ్యం, విష్ణు కథ గాని, ఇప్పుడు ఇది కే ర్యాంప్ గాని చాలా స్పెషల్‌గా అరే! కిరణ్ బావుంది సినిమా వైబింగ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యాను సార్. నా నోట్లో అంటే మామూలుగా చాలా రేర్‌గా వస్తాయి బూతులు అవన్నీ వచ్చేసాయి నిన్న నైట్ ఆర్ఆర్ చూసిన తర్వాత. అంత ఎక్సైట్ అయిపోయాను. ఆపుకోలేక అసలు ఏంట్రా ఇంత బాగా కొట్టేసాడేంటి? ఇంత బా వచ్చిందేంటి? అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మనం మరిన్ని సినిమాలు చేయాలి మనము. దెన్ మా డీఓపీ సతీష్ భయ్య రాలేదిక్కడికి. థ్యాంక్ యూ సతీష్ భయ్య. మంచి విజువల్స్ ఇంత సపోర్టింగ్‌గా మొత్తం అంతా చేసినందుకు. అలాగే యుక్తి చాలా సపోర్టింగ్‌గా ఉన్నిందండి. కొంచెం నాకేమో సిగ్గు, బిడియం అంటే కొంచెం కష్టం అంత ఈజీగా మూవ్ అవ్వడం అది. ఈ సినిమా చూస్తే కొంచెం రొమాంటిక్ వైబ్ ఉంటది ఈ సినిమా. కొన్ని సీన్స్ అవి ఉండేటియి. చాలా సపోర్ట్ చేసింది. మోర్ దెన్ దట్ ఈ సినిమా హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ క్యారెక్టరేషన్ అంతే ఇంపార్టెంట్ ఉంటదండి. అంటే నేను చిల్లర నా కొడుకుని, ఆ అమ్మాయేమో పిచ్చిది. ఆహ్, అంటే ఇద్దరము మిక్స్ అయి